హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పచ్చిశనగపప్పు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పచ్చిశనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టుకోవాలి. కర్రీలోకి ఒక 2 ఆనియన్స్, ఒక 2 టమాటో, 1 పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయ్యాక చిన్న దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు వేసుకొని, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ సోంపు వేసుకొని బాగా వేయించుకోవాలి. దాని తర్వాత బాగా వేగిన తర్వాత ఆనియన్స్, పసుపు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి కలర్ చేంజ్ అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చిన్న కొబ్బరి ముక్క, అల్లం ముక్క, చిన్నులపాయ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఆనియన్స్ బాగా వేగినాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి, టమాటో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వాటిని మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత బాగా టమాటోస్ మగ్గిపోయినాయి. మనం ఇందాడ ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి వస్తుంది అనగా ఒక స్పూన్నర కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి. మళ్ళీ మొత్తం ఉడికేద్ది. అలా ఆయిల్ అంతా పైకి వచ్చేసాక ఇందాడ మనం వాటర్లో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉన్నాయి కదండి, అవన్నీ వాటర్ తీసేసి అవి మొత్తం కర్రీలో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి కూర మునిగే వరకు. చూసారు కదా, అట్లా మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఉప్పు ఏదన్నా చాలకపోతే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ అలా కొంచెం అలా పొంగు రాగానే కుక్కర్ విజిల్ పెట్టేసి కరెక్ట్గా 3 విజిల్స్ వస్తాయి, సరిపోతుందండి కూర. హాయ్ ఫ్రెండ్స్, ఎవరన్నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. అలా మొత్తం ఉడికిపోయిందండి. కర్రీ అయిపోయింది. ఇంకా చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.